అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్ సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, మనకి ఈ యొక్క జూన్ నెల నుంచి మనకి పెన్షన్ పంపిణీలో అయితే కొత్త మార్పులైతే తీసుకురాబోతుందండి. అయితే మనకు దానికి సంబంధించి కానీ ఏ అప్డేట్స్ ఉన్నాయి, అలాగే ఈసారి పంపిణీ కార్యక్రమంలో మనకి చిన్న మార్పయితే చేసిందనమాట. అలాగే మనకి బోగస్ పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో తొలగించడం అయితే జరుగుతుందండి. కొత్త పెన్షన్ అప్లై చేసుకున్న వారికి శుభవార్త చెప్పిందనమాట. సో, అప్డేట్స్ ఏంటి, ఇలా ప్రతి అప్డేటు కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క పెన్షన్‌లు ఎప్పుడెప్పుడు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ఎట్టకేలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను రూ. 4,000, రూ. 6,000 అయితే విడుదల చేస్తుంది కదా! సో, ఎన్నడూ లేని విధంగా మనకేంటంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను 4 విడతల కింద అయితే విడుదల చేయబోతుందండి. 4 విధాలుగా. అంటే మనకి రూ. 4,000 ఒకసారి రూ. 4,000 పెన్షన్ ఒకటి, రూ. 6,000 పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, అలాగే రూ. 10,000, రూ. 15,000 పెన్షన్ అయితే అందిస్తుంది కదండీ! సో, ప్రస్తుతం ఈ యొక్క జూన్ నెల సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను కీలక మార్పు చేసే అవకాశం ఉందన్నమాట. సో, మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి నెల కూడా 1, 2 తేదీల్లో పెన్షన్ అనేది 100% పూర్తి చేసే విధంగా అడుగులు ఎయ్యాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది కదా! సో, అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటో, రెండో తేదీలో దినాలు అంటే సెలవు దినాలు గాని ప్రకటిస్తే మాత్రం సో, ఖచ్చితంగా ఏంటంటే దాని ముందు రోజాన్ని విడుదల చేసే అవకాశం ఉందనమాట. అంటే ఒకటో తారీఖున సెలవైతే మనకి దాని ముందు రోజైతే పంపిణీ అయితే చేయబట్టే అవకాశం ఉందండి. రెండో తారీఖు సెలవైతే మూడో తారీఖున పంపిణీ చేసేవారు. అయితే ఇప్పుడు మనకి జూన్ నెల పథకం సంబంధించి గాను జూన్ 1న ఆదివారం రావడంతో మనకి శనివారం నాడే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ విధంగా అప్డేట్ అయితే చేసిందనమాట. సో, త్వరలోనే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ పంపిణీ కార్యక్రమం మే 30వ తేదీనైతే పంపిణీ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.